అధ్యక్ష, ఈరోజు గౌరవ సభ్యులు బుచ్చే చౌదరి గారు మరియు దూలిపాల్ నరేంద్ర కుమార్ గారు అడిగిన ఈ కాలింగ్ అటెన్షన్ మోషన్కి సమాధానం. అధ్యక్ష, భారత ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే పీడిఎస్ మధ్యాహ్న భోజనం పథకం, మిడ్ డే మీల్ మరియు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఐసిడిఎస్ వంటి కీలక సంక్షేమ పథకాల కింద బియ్యం ఫార్టిఫికేషన్ తప్పనిసరిగా చేసింది. అధ్యక్ష, ఈ ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ని కస్టమ్ మిల్లింగ్ కోసం ఎప్పుడైతే మేము రైస్ మిల్స్కి అప్పచెప్తామో ఆ సమయంలో సాధారణ బియ్యంతో 1:100 అంటే 100 కిలోలకు 1 కిలో ఫార్టిఫైడ్ రైస్ నిష్పత్తిలో కలుపుతారు. అధ్యక్ష, భారత ప్రభుత్వ ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ ప్రతి ఎఫ్ఆర్కే లాట్ కనీసం ఆ పరిమాణాన్ని 10 మెట్రిక్ టన్నులుగా వాళ్ళు గుర్తించి అంతవరకే పరిమితం చేశారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్కు ఎఫ్ఆర్కే పంపే ముందు ప్రతి ఎఫ్ఆర్కే బ్యాచ్ను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా నోటిఫై చేయబడిన మరియు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ గుర్తింపు పొందిన ఆహార ప్రయోగశాలలో ఈ ఎఫ్ఆర్కే తయారీదారులను పరీక్షిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ లిమిటెడ్ వికేంద్రీకృత సేకరణ అంటే డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ ప్రకారంగా కార్యకలాపాల కింద ఫార్టిఫైడ్ బియ్యాన్ని సేకరించి ఆమోదిస్తోంది. ఎఫ్ఆర్కే నాణ్యతను నిర్ధారించడానికి బ్యాచ్లలో 10% ఎఫ్ఎస్ఎస్ఐ నోటిఫైడ్, అదేవిధంగా ఈ ఎస్ఏబిఎల్ గుర్తింపు పొందిన ఆహార ప్రయోగశాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ తిరిగి పరీక్షిస్తుంది. అధ్యక్ష, ఏదైనా ఎఫ్ఆర్కే బ్యాచ్ ఈ ప్రక్రియలో విఫలమైతే ఆ బ్యాచ్ స్థానంలో మరో బ్యాచ్ను ఎఫ్ఆర్కే సరఫరాదారులు వెంటనే తిరిగి భర్తీ చేయాలి. అధ్యక్ష, నమోదిత ఎఫ్ఆర్కే తయారీదారులను పాల్గొనమని ఆహ్వానిస్తూ మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆన్లైన్ టెండర్ల ద్వారా ఎఫ్ఆర్కేను సేకరిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని ఎఫ్ఆర్కే తయారీదారుల ప్రైవేట్ వ్యాపార అవకాశాలు లేవని పేర్కొంటూ టెండర్ కేటాయింపులలో ప్రాధాన్యతను కోరుతున్నారు. వారు తమ పరిశ్రమను నిలబెట్టుకోవడానికి మరియు నిరంతర కార్యకలాపాలను నిర్ధారించడానికి ప్రభుత్వ మద్దతును కోరుతున్నారు. రాష్ట్రంలోని స్థానిక ఎఫ్ఆర్కే తయారీదారుల వివరాలు ఈ విధంగా కింద ఉన్నాయి. అధ్యక్ష, నేను ఈ 4 కంపెనీల పేర్లు చదువుతాను. అధ్యక్ష, ఒకటి ఒరిజా ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా పటాబీ అగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూట్రికేర్ ఇండస్ట్రీస్ మరియు చివరిలో సాఫ్రాన్ రైస్ ఎల్ఎల్పి విజయవాడ. అధ్యక్ష, ఈ ఎంఎస్ఎంఈ విధానానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ లిమిటెడ్ గత రబీ సీజన్లో 30,000 మెట్రిక్ టన్నుల ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ని సేకరించడానికి కోసం 2 టెండర్లు జారీ చేయడం జరిగింది. అధ్యక్ష, ఇందులో 22,500 మెట్రిక్ టన్నులు భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఎఫ్ఆర్కే తయారీదారులకు కేటాయించడమైంది. అయితే 7,500 మెట్రిక్ టన్నులు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఆధారిత ఎంఎస్ఎంఈ తయారీదారులకు రిజర్వ్ చేయడం అయింది. అధ్యక్ష, ఇది గతంలో ఒకసారి మన శాసనసభలోనే పెద్దలు బుచ్చే చౌదరి గారు ప్రస్తావించినప్పుడు దీని గురించి సుదీర్ఘంగా చర్చించి ఆ రోజు వారిచ్చిన సూచన మేరకు మా కార్పొరేషన్ నుంచి మా అధికారులు ఆ రోజున్న మన ఎంఎస్ఎంఈకి క్లారిఫికేషన్ కోసం రాసిన తర్వాత ఈ ఫార్టిఫైడ్ రైస్ గురించి చాలా క్లియర్గా మనం ఎంకరేజ్ చేసే విధంగా ఎంఎస్ఎంఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇండస్ట్రీస్ని కూడా ప్రోత్సహించడానికి కోసం వాళ్ళకి ప్రత్యేకంగా 75% భారతదేశంలో ఉన్న సంస్థలకి మనం కేటాయిస్తే 25% ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర సంస్థలకి ప్రోత్సాహకంగా చేద్దామనే ఒక నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగానే ఈ టెండర్ పిలవడం జరిగింది. అధ్యక్ష, 22,500 మెట్రిక్ టన్నుల సేకరణ కోసం పాన్ ఇండియా ఎఫ్ఆర్కే తయారీదారులు జిల్లాల వారీగా వాళ్ళు సరఫరా చేసేటట్టు వివరాలు మరియు వాళ్ళు ఇచ్చిన కొటేషన్ కూడా మేము అనుబంధం అందించబడ్డాయి. అధ్యక్ష, అదేవిధంగా 7,500 మెట్రిక్ టన్నుల సేకరణ కోసం ఏ విధంగా మేము ఆ ప్రక్రియలో ముందు తీసుకెళ్ళాము అది కూడా మీ అందరికి కూడా వివరించడం జరిగింది. అధ్యక్ష, ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే గౌరవ శాసనసభ్యులు గతంలో కూడా ఎంతో ఆవేదనతోటి మన రాష్ట్రంలో ఉన్న వ్యవస్థని మనం కాపాడుకోవాలనే విషయం
పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు ప్రస్తావించారు. ఖచ్చితంగా దానికి అనుగుణంగానే మన కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా వీళ్ళని ప్రోత్సహించడానికి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటూనే మనం ముందుకు వస్తున్నాం అధ్యక్ష. అయితే ఇక్కడ ప్రైస్ వేరియేషన్ చాలా ఎక్కువగా కనపడింది అధ్యక్ష. ఉదాహరణకు నేను మీకు 3 ప్రాంతాలుగా విభజించాం అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను అధ్యక్ష. భారతదేశంలో ఇతర సంస్థలు కోట్ చేసింది 4279 అయితే మన రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలు 5350 రూపాయలు కోట్ చేశారు అధ్యక్ష పర్ క్వింటాల్. నెగోసియేషన్ తర్వాత దాన్ని 5100 రూపాయలకి తగ్గించారు అధ్యక్ష. రెండవ జోన్లో 4149 రూపాయలు మన భారతదేశంలో ఉన్న ఇతర సంస్థలు వాళ్ళు కొటేషన్ ఇస్తే మన రాష్ట్రంలో ఉన్న సంస్థలు 5490 రూపాయలు కోట్ చేశారు అధ్యక్ష. అది కూడా నెగోసియేషన్లో 5100 రూపాయలకి తగ్గించగలిగారు. మూడో జోన్లో 4047 రూపాయలు జాతీయ స్థాయి సంస్థలు కోట్ చేస్తే మన ఎంఎస్ఎంఈలు 5490 రూపాయలు కోట్ చేశారు అధ్యక్ష. అది నెగోసియేషన్లో 5150 రూపాయలకి వాళ్ళు తగ్గించడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి కొన్ని నిబంధనలకు అనుగుణంగా మేము నడుచుకోవాలి అధ్యక్ష. దానికి గైడ్లైన్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి, పాలసీస్ ఉంటాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంఎస్ఎంఈ పాలసీ కింద ఇటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వచ్చా మనం రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈల కంటే వాళ్ళు కూడా మాకు లెటర్ రాసి ఆ విధంగా మనం చేయొచ్చు అన్నప్పుడే మేము గత సంవత్సరం రబీ మాసంలో దీనికి ప్రత్యేకంగా మేము ఈ విధంగా టెండర్లు పిలిచి ముందుకు తీసుకొచ్చాం అధ్యక్ష. ఇంతలో ఏమైందంటే భారత ప్రభుత్వం ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ డిఎఫ్పిడి అంటారు అధ్యక్ష 21 జూన్న మరియు 29 జూలైన వాళ్ళు 2 లేఖలు రాసి ఈ కేఎంఎస్ ద్వారా మేము ఏదైతే ధాన్యం సేకరిస్తున్నామో దాన్ని కస్టమ్ మిల్ రైస్ కోసం పంపిస్తామో అందులో టెండర్లు నిలిపివేయాలని వాళ్ళు ఆదేశించడం జరిగింది అధ్యక్ష. ఇది ఒక మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కొత్త గైడ్ లైన్స్ మేము తీసుకొస్తున్నాం. న్యూట్రిషన్ వాల్యూస్ని నిర్ధారించాలి. అదేవిధంగా ఎవరికైతే మనం ఇటువంటివి ఆర్డర్ ఇవ్వబోతున్నామో సాంకేతికంగా ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి కోసం ప్రీ క్వాలిఫికేషన్ కొన్ని సూత్రాలు వాళ్ళు అమలుపరిచి ఖచ్చితంగా దాన్ని ప్రామాణికంగా తీసుకుని ముందుకెళ్ళమని వాళ్ళు కోరడం జరిగింది అధ్యక్ష. దీని ప్రకారంగా మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ స్థానికంగా ఉన్న ఆ 2 టెండర్లని రద్దు చేసి కొత్తగా మళ్ళీ ఈ సీజన్కి టెండర్లు పిలవాలనే ఆలోచనతోటి మేము ముందడుగు వేసాం అధ్యక్ష. తప్పకుండా మేము మీకు అందించిన స్టేట్మెంట్ ప్రకారంగా రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలకి కనీసం 25% రిజర్వేషన్ అంటే మన స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న ఈ పాలసీని ఇంప్లిమెంట్ చేసే విధంగా అట్ ద సేమ్ టైం వాళ్ళని ప్రోత్సహించే విధంగా మేము ముందుకెళ్ళడానికి మేము నిర్ణయించుకున్నాం. ఆ విధంగానే రాబోయే ఖరీఫ్ సీజన్లో కూడా తప్పకుండా టెండర్లు మరొకసారి పిలిచి జాతీయ స్థాయిలో వచ్చే రేటుతో పోల్చుకోకుండా మన రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈలకి స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా అవకాశం కల్పించే విధంగా తగు చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అయితే ఇక్కడ దయచేసి సభ్యులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందాక నేను సభ దృష్టికి తీసుకొచ్చినట్టు ఈ కొటేషన్ ఏదైతే ఉందో చాలా తేడా ఉంది అధ్యక్ష రేట్లలో. సో దాన్ని అధిగమించాలంటే ఈ ప్రిఫరెన్స్ ప్రైసింగ్ ఏమైనా ఉందా మన రాష్ట్రంలో ఎవరైతే ప్రోత్సహించడానికి కోసం ఈ పరిశ్రమలు ఏర్పాటు చేశారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ప్రైసింగ్ ఏమైనా మనం తీసుకురాగలుగుతాం అంటే మాకు వచ్చిన సమాచారం అధికారికంగా ఎంఎస్ఎంఈ పాలసీలో అటువంటి అవకాశం లేదు అధ్యక్ష. సో ఈ ప్రైస్ డిఫరెన్స్ని ఏ విధంగా అధిగమించాలో మాకు తెలియక వీలైనంత వరకు ప్రోత్సహించడానికి ఈ టెండర్ని 2 విడతలుగా మేము దాన్ని మొదటి విడతలో 75% వరకు జాతీయ స్థాయిలో టెండర్ని ఆహ్వానించి రెండో విడతలో మన రాష్ట్రానికి సంబంధించిన ఎంఎస్ఎంఈని ప్రోత్సహించడానికి కోసం వాళ్ళకే పరిమితం చేసేటట్టు ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేసి మనాలందరికీ కూడా భరోసా ఇచ్చి భవిష్యత్తులో మనకి పెట్టుబడులు ఈ విధంగా వచ్చి క్వాలిటీ కూడా మెయింటైన్ చేసేటట్టు తగు చర్యలు తీసుకున్నాం.